ఇన్నాళ్ళు నీళ్ళలో నిప్పులుగా నడిచిన తెలంగాణ రాజకీయంలో లేటెస్ట్ గా నిరుద్యోగుల అంశం ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. యువ సంగ్రామ సదస్సు వేదికగా కేటీఆర్ చేసిన కామెంట్స్ కు కౌంటర్స్ తో విరుచుకుపడ్డారు సీఎం రేవంత్ రెడ్డి. నాటి ఉద్యమం నుండి నేటి పాలన వరకు అనేక అంశాలను ప్రస్తావిస్తూ విమర్శల దాడి చేశారు. నిజాంతో పోల్చుతూ మాటల తూటాలు పేల్చారు. తులసివనం లాంటి తెలంగాణ గడ్డపై మళ్లీ గంజాయి మొక్కను మొలకనెత్తనిచ్చే ప్రశ్నే లేదన్నారు. కేసీఆర్ చేసిన దోపిడీని తెలంగాణ సమాజం మరిచిపోదన్నారు. తులసివనం లాంటి తెలంగాణ సమాజంలో గంజాయి మొక్కను మొలకెత్తనిచ్చే సమస్యనే లేదు. అందుకే మా స్ఫూర్తి అందశ్రీ, మా స్ఫూర్తి గద్దరన్న, మా స్ఫూర్తి సోనియా గాంధీ. మరి నీ స్ఫూర్తి ఎవరా అని అడుగుతున్నా. నిజామా, కాసిం రిజ్వీనా, ఈడీ అమీనా? ఎవడు నీ స్ఫూర్తి? ఏ జాతి నీది? నీ జాతేంది? నీ నీతేంది? నీకు మాకు పోలికేంది? నీకు మాతో పోటేంది? మేము అదమర్చినప్పుడు, మేము కనుమూర్చినప్పుడు 4 కోట్ల తెలంగాణ సభానేజ్ని కబలించి దోపిడీకి పాల్పడుతుంది కదా. ఆ దోపిడీని మేము అంత ఈజీగా మర్చిపోతామా? ప్రపంచ ఆగర్భ శ్రీమంతుడైన నిజాం కుటుంబానికి ప్రస్తుతం దిక్కులేదన్నారు సీఎం రేవంత్ రెడ్డి. అలాంటి పరిస్థితి త్వరలో కేసీఆర్ కుటుంబానికి వస్తుందని హెచ్చరించారు. ప్రపంచానికి ఆగర్భ శ్రీమంతుడైన నిజాము 3వ తరం వచ్చే లోపల చూద్దామంటే కూడా దొరకని పరిస్థితి ఈ ప్రాంతంలో ఉత్పన్నమైంది. నువ్వెంత, నీ బిషాత్ ఎంత, నీ జాతి ఎంత? నీ జాతి ఈ ప్రజా పరిపాలన మీద శాపనార్థాలు పెడుతుందా? కకావికలం అయిపోయి చెట్టుకొకడు పుట్టకొకడు దేశానికొకడు దిక్కులేని పరిస్థితి నిజాం కుటుంబానికే పట్టింది. నీ కుటుంబం ఎంత? ఈకలోది తోకలోది. ఇవాళ నువ్వు అనుకుంటున్నామేమో చాలా ఉన్నాయని. ఏది ఉండదు బిడ్డ, బిచ్చమెత్తుకొని బతకాల్సి వస్తుంది. తెలంగాణ సమాజం గమనిస్తుంది. తెలంగాణ సమాజం కేసీఆర్ కుటుంబానికి ఏం తక్కువ చేసిందని ప్రశ్నించారు రేవంత్ రెడ్డి. గతంలో గంజకి గతిలేని వాళ్లకు బెంచ్ వచ్చిందన్నారు. తెలంగాణను దోపిడీ చేసిన వాళ్లను వదిలిపెట్టే ప్రశ్నే లేదన్నారు ముఖ్యమంత్రి. దుబాయ్ పాస్పోర్ట్ బోకరు తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయింది కదా. ఏం తక్కువ చేసిందని నేను అడుగుతున్నా. తెలంగాణ మీకు అమెరికాలో బాత్రూంలు గడుపుకునే నిన్ను ఐటీ ఇండస్ట్రీస్ మినిస్టర్గా 10 సంవత్సరాలు ప్రజలు భరించారు. రబ్బర్ చెప్పులు లేని కోమటిరెడ్డి వాళ్ళ ఇంటి ముందల 1000 రూపాయల కోసం గంటల కొద్దీ నిలబడ్డ నిన్ను, నీ కుటుంబాన్ని ఈరోజు మంత్రిగా చేసి బతుకమ్మ చీరలు, బోనాలు, బతుకమ్మలు వస్తే వసూళ్లు చేసే మీ చెల్లెల్ని కూడా ఎమ్మెల్సీ ఎంపీగా తెలంగాణ సమాజం చేసింది కదా. చివరికి సారాలో సోడా పోసే ఆయన సడ్డకుని కొడుకుని కూడా రాజ్యసభ సభ్యులను చేసింది కదా. ఇది తెలంగాణ ప్రజలు చేసిన త్యాగం కదా. రాష్ట్రాన్ని కేసీఆర్ కుటుంబం దోచుకోవడానికి తాము దిగిపోవాలా అని ప్రశ్నించారు రేవంత్ రెడ్డి. యువతకు 70,000 ఉద్యోగాలు ఇవ్వడంతో పాటు తెలంగాణలోని అన్ని వర్గాలకు మంచి చేస్తున్నందుకు తమ ప్రభుత్వం అధికారం నుండి దిగిపోవాలని డిమాండ్ చేస్తున్నారా అని ప్రశ్నించారు. ఎందుకోసం దిగిపోవాలి? పోవాలి అని అంటున్నాడు. ఎందుకోసం పోవాలి? నువ్వు దోసుకోవడానికి పోవాలనా? నీ దొంగతనాల కోసం మేము దిగిపోవాలనా? నీ కుటుంబ దురాశ కోసం మేము దిగిపోవాలనా? ఆడపిల్లలకు ఉచితంగా బస్సు ప్రయాణం ఇచ్చినందుకు మేము దిగిపోవాలనా? 200 యూనిట్లు 50 లక్షల కుటుంబాలకు ఉచితంగా ఇచ్చినందుకు దిగిపోవాలనా? 7 లక్షల మందికి ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చినందుకు మేము దిగిపోవాలనా? 500 రూపాయలకే సిలిండర్ ఇచ్చినందుకు మేము దిగిపోవాలనా? 70,000 ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేసినందుకు మేము దిగిపోవాలనా? రైతుల కోసం రైతు భరోసాతో పాటు 21,000 కోట్ల రూపాయల రైతు రుణమాఫీ చేసినందుకు మేము దిగిపోవాలనా? దేనికోసం దిగిపోవాలా? దేనికోసం దిగాలా? దేనికోసం దిగాలని నేను అడుగుతున్నా.